హలో ఎవ్రీవన్. బేసిక్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము. దాని తర్వాత మనము ఎలక్ట్రికల్ మిషన్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కావచ్చు, పవర్ సిస్టమ్స్, ఈ అన్ని సబ్జెక్టులతో పాటు మెజర్మెంట్స్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెజర్మెంట్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఈ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఫండమెంటల్ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేసినాం, రైట్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉంటాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్ ఏముంటాయి, ఎందుకంటే వాటిని యూజ్ చేసే మనం నెక్స్ట్ అప్కమింగ్ డిస్కస్ చేయబోయే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఎంఐ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిట్లలో కూడా ఈ కామన్ టెర్మినాలజీ డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. క్లియర్? ఈ బేసిక్స్ అన్ని కూడా క్లియర్గా ఉండాలి. సో మనకు అక్కడ యామ్మీటర్ అయినా, వోల్ట్మీటర్ అయినా, వాట్ మీటర్ అయినా, ఫ్రీక్వెన్సీ మీటర్స్ అయినా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రిడ్జెస్ అయినా, ఎనర్జీ మీటర్ అయినా, ఇవన్నీ కూడా మనం మెజర్మెంట్లో చదువుతాం. ద ఫస్ట్ మనము అమ్మీటర్స్, వోల్ట్మీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ మోడల్ ఆర్ ఫస్ట్ టైప్ వచ్చేసి పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, దాన్ని మనం పిఎంఎంసి అని షార్ట్ కట్లో అంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్లో డైరెక్ట్గా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎంఎంసి అని అడుగుతాడు. సో పిఎంఎంసి స్టాండ్స్ ఫర్ వాట్? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ గురించి డీటెయిల్గా చూద్దాం. జనరల్గా ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్లో డైరెక్ట్గా కొన్నిసార్లు అడిగే క్వశ్చన్స్, పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ మెజర్ ఏసీ ఆర్ డిసి, ఏ దానికి ఇది సూటబుల్ అని అడుగుతారు. సో కాబట్టి వెరీ బేసిక్ పాయింట్స్ అడిగినా కూడా తెలిసే విధంగా ప్రిపరేషన్ చేయాలి. సో దానికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్, ఈ పిఎంఎంసి వర్డ్లోనే మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ యూజ్ చేస్తాము, ఒక మూవింగ్ కాయిల్ ఉంటుంది. ఈ రెండిటి యొక్క అరేంజ్మెంటే ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. ఆ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద డయాగ్రామ్ చూడొచ్చు. ఎందుకనంటే ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా ఫస్ట్ మనకి కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి దాని గురించి అడుగుతాడు. మెయిన్గా కన్స్ట్రక్షన్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఒకసారి గమనించండి. వీ హ్యావ్ వన్ కోర్ మెటీరియల్. ఈ కోర్ మెటీరియల్ చుట్టూ మనకు నార్త్ అండ్ సౌత్ పర్మనెంట్ మ్యాగ్నెట్, దాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ రెండు మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి పర్మనెంట్ మ్యాగ్నెట్, రైట్. సెకండ్ వన్ మనకి మూవింగ్ కాయిల్. ఈ మ్యాగ్నెట్స్ ని పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఈ రిమైనింగ్ సిస్టమ్ అంతా కూడా మూవింగ్ సిస్టంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులోనే ఇంకా పార్ట్స్ తీసుకుంటే ఈ పాయింటర్, స్కేల్, ఈ బేరింగ్స్, ఏదైతే ఈ మూవింగ్ సిస్టమ్ ఉందో ఈ మూవింగ్ సిస్టమ్ ని ఒక ప్రాపర్ జ్యువెల్ బేరింగ్ అరేంజ్మెంట్స్ లో పెట్టడం జరుగుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ లో ఈ కోర్ ఏ మెటీరియల్ వాడతాం అనేది కూడా చాలా సార్లు అడుగుతారు. ఆ కోర్ ఎలా ఉండాలి, పాయింటర్ ఎలా ఉండాలి, స్కేల్ ఎలా ఉండాలి, మరి వీటిలో ఈ వర్కింగ్ ప్రిన్సిపల్కి వెళ్ళేటప్పటికి అసలు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏముంటుంది, ఈ టీడీ అండ్ టీసీ అంటే డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ ఎలా వస్తాయి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ చూద్దాం. ఈ కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ కూడా చూడండి, ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్స్ నుంచి ఈ మ్యాగ్నెట్స్ మధ్యలో మనకు ఒక అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఈ కోర్ మెటీరియల్ పైన మనకు ఇందులో మళ్ళీ మనకు ఒక కాయిల్, అల్యూమినియం ఫ్రేమ్, అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి దీనికి మనం సప్లై ఇస్తామో, అంటే మనకు ఈ కాయిల్కి సప్లై ఇస్తాం కదా బయట నుంచి, ఏదైతే కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మెజర్ చేయాలో దాని నుంచి సప్లై ఇచ్చినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉన్నప్పుడు ఇది కొంత టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, కొంత ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ?
పర్మనెంట్ మ్యాగ్నెట్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంది. ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో నార్త్ నుంచి సౌత్ కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ టు సౌత్ ఉంటుంది. బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పోల్ వీఆర్ ప్లేసింగ్ దిస్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కరెంట్ అనేది మనం ఏదైతే కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మెజర్ చేయాలనుకుంటున్నామో అది ఇందులోకి వెళ్ళి ఫ్లో అవుతుంది. దిస్ అంతా కూడా ఈ పర్టికులర్ కోర్ మెటీరియల్ ఉంటుంది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, దానిపైన ఈ కండక్టర్స్ ఇక్కడ అయితే ఉండడం జరుగుతుంది. అందులో కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సమ్ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల అక్కడ కొంత టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్కే డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. ఇక్కడ డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా వస్తుంది? ద డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లో అవుతుంది కండక్టర్ లో. ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఫోర్స్ కొంత టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే డిఫ్లెక్టింగ్ టార్క్. ఇది బేసిక్ ఫండమెంటల్ వర్కింగ్ ప్రిన్సిపల్. బట్ ఈ కన్స్ట్రక్షన్ లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మేజర్ గా ఒక్కొక్క దాని గురించి మనం అబ్జర్వ్ చేద్దాం, వెరీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. క్లియర్? రైట్. సో ఇందులో మేజర్గా మనకు 4 డిఫరెంట్ పాయింట్స్ గురించి మనం ఫోకస్ చేయాలి. ఒకటి మూవింగ్ కాయిల్కి సంబంధించి, మ్యాగ్నెటిక్ సిస్టమ్కి సంబంధించి, అదేవిధంగా కంట్రోలింగ్ సిస్టమ్కి సంబంధించి, అదేవిధంగా డాంపింగ్ సిస్టమ్కి సంబంధించింది. మూవింగ్ కాయిల్ అంటే ఏదైతే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మూవింగ్ కాయిల్కి సంబంధించినవి. అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటే ఎక్కడైతే మనకు డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అయ్యే ఫండమెంటల్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో అది మ్యాగ్నెటిక్ సిస్టమ్. అండ్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇది కంట్రోలింగ్ టార్క్ టీసీకి సంబంధించింది. ఎక్కడైతే కంట్రోలింగ్ అంటే కంపల్సరీ ఇది వర్క్ అవ్వాలి అని అంటే టీడీ అండ్ టీసీ ఆర్ బోత్ ఇంపార్టెంట్. దెన్ మనం మెజర్ చేసేటప్పుడు వాట్ ఈజ్ డిఫ్లెక్టింగ్ టార్క్, వాట్ ఈజ్ కంట్రోలింగ్ టార్క్, వాట్ ఈజ్ అ డాంపింగ్ టార్క్, ఈ 3 టార్క్స్ గురించి కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. అందుకనే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డాంపింగ్ టార్క్ లేదు అని అంటే ఆ డిఫ్లెక్టర్ అనేది చాలా రెవల్యూషన్ చేసి చాలా మూవ్మెంట్ చేసిన తర్వాత అది ఒక స్టడీ స్టేట్కి రావడానికి ఇట్ టేక్స్ మోర్ టైం. అలా ఉండకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు యూజ్ డాంపింగ్ సిస్టమ్. ఆ డాంపింగ్ టార్క్ ద్వారా ఆ పర్టికులర్ ఏదైతే నీడిల్ ఉంటుందో అది వెరీ క్విక్గా స్టడీ స్టేట్కి వచ్చి యాక్యురేట్ వాల్యూని చూపిస్తుంది. అదర్వైజ్ ఇది చాలా డిఫ్లెక్షన్ చేసి 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 ఒక పొజిషన్కి రావడానికి చాలా ఆసిలేషన్స్ తర్వాత అది స్టడీ స్టేట్కి వస్తుంది, అది లేట్ అవుతుంది. సో ఈ 4 సిస్టమ్స్ గురించి 1 by 1 ఈ కన్స్ట్రక్షనల్ ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయో మనం 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ఇంకా డీటెయిల్గా సిమిలర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ నేను ఇక్కడ వర్టికల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. దాని యొక్క అరేంజ్మెంట్లో మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి కూడా మీరు గమనించండి. మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ సిస్టంలో నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే మనకు ఈ అల్యూమినియం కోర్ ఉంటుంది దీనిపైన మనకు ఒక కాయిల్ ఉంటుంది, రైట్? ఆ కాయిల్ మనకు మేజర్గా కాపర్ కాయిల్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఒక ఈ మొత్తం దీన్ని రొటేట్ అవ్వడానికి వీలుగా ఇటు సైడ్ బేరింగ్స్ ఉంటాయి. దాన్ని మనం పైవోట్ అండ్ జ్వెల్ బేరింగ్ అంటాం. ఈ జ్వెల్ బేరింగ్ కింద ఇక్కడ కానీ ఇక్కడ 2 సైడ్లో మనకు స్ప్రింగ్స్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం స్పిండిల్ అంటాం. ఈ స్పిండిల్ పైన ఈ స్పిండిల్ అనేది ఫ్రీ టు రొటేట్ ఉండే విధంగా ఉంటుంది, ఫ్రీగా రొటేట్ అయ్యే విధంగా జ్యువెల్ బేరింగ్స్ మధ్యలో పెట్టి ఉంటుంది. ఈ స్పిండిల్ పైననే ఈ పర్టికులర్ కోర్ అరేంజ్మెంట్ ఉంటుంది. స్పిండిల్కి అటాచ్ చేస్తూ ఒక పాయింటర్ నీడిల్ ఉంటుంది. ఆ పాయింటర్ కిందనే మనకు ఒక స్కేల్ ఉంటుంది. ఈ ప్రాపర్గా స్కేల్ చూడడం కోసం అక్కడ ఒక మిర్రర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఒక ఏదైనా ల్యాబ్లో మీరు డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ చూసే ఉంటారు. ఎనీ కైండ్ ఆఫ్ మీటర్ యూ కెన్ సీ అ మిర్రర్, రైట్? దాన్ని పారలాక్స్ ఎర్రర్ లేకుండా ఉండడానికి చూడడానికి ఆ మిర్రర్ మనం యూజ్ చేస్తాం. బట్ దిస్ ఇస్ ద కంప్లీట్ అరేంజ్మెంట్. ఇక్కడ బ్యాక్ సైడ్ దీనికి బ్యాలెన్సింగ్ వెయిట్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ లో ఒక్కొక్క పాయింట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ మూవింగ్ కాయిల్ సిస్టమ్ గురించి మాట్లాడదాం, రైట్? సింపుల్ గా దిస్ మూవింగ్ కాయిల్
a current carrying a part of the instrument which is a freely moved between the stationary fields of the permanent magnet. మనం ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ లో చూసినట్టు ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే నార్త్ అండ్ సౌత్ పోల్ మధ్యలో ఫ్రీగా రొటేట్ అయ్యే విధంగా ఈ కోర్ ఏదైతే ఈ కాయిల్ ఉంటుందో అది ఫ్రీగా రొటేట్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇది ఏదైతే మనం అవుట్ సైడ్ నుంచి మనం దీనికి సప్లై ఇస్తామో whichever current you want to measure or whichever voltage you want to measure, that means a supply. So ఆ సప్లై ఈ కాయిల్ కి వెళ్తుంది, రైట్? అది కరెంట్ క్యారీ చేస్తుంది. ఆ కరెంట్ ఏది క్యారీ చేస్తుంది అంటే ఈ నార్త్ అండ్ సౌత్ పోల్ మధ్యలో ఉన్న కాయిల్. దెన్ ద కరెంట్ ప్రాసెస్ టు ద కాయిల్ డిఫ్లెక్ట్స్ ఇట్ డ్యూ టు విచ్ ద magnitude of the current or voltage is determined. జనరల్ గా ఏదైతే మనం మెజర్ చేయాలనుకుంటున్నామో అది వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దాని కరెస్పాండింగ్ గా అందులో మనకు పాయింటర్ లో డిఫ్లెక్షన్స్ వస్తాయి, అది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? దెన్ ద కాయిల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది ఇంపార్టెంట్ పాయింట్ రెక్టాంగులర్ ఫార్మర్. ఈ రెక్టాంగులర్ షేప్ ఫ్రేమ్ ఉంటుంది, దాన్ని మనం రెక్టాంగులర్ ఫార్మర్ అంటాం, విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అల్యూమినియం. ఇక్కడ ఏదైతే ఈ ఫ్రేమ్ ఉంటుందో దిస్ ఫ్రేమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విత్ అల్యూమినియం. ఈ ఫార్మర్ రెక్టాంగులర్ షేప్ లో ఉన్న ఫార్మర్ అల్యూమినియం మెటీరియల్ తోటి తయారు చేయబడింది. ద ఫార్మర్ ఇంక్రీజెస్ ద రేడియల్ అండ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ఎయిర్ గ్యాప్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద కాయిల్ ఈజ్ ఓన్డ్ విత్ అ సిల్క్ కవర్ కాపర్ వైర్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక అల్యూమినియం ఫ్రేమ్ రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఈ అల్యూమినియం ఫ్రేమ్ పైన వి కీప్ కాయిల్, దట్ ఈస్ అ కాపర్ కాయిల్. దీని చుట్టూ కాపర్ కాయిల్ ఉంటుంది. ఆ కాపర్ కాయిల్ కూడా సిల్క్ కవర్ కాపర్ వైర్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఈ రెండు పోల్స్ మధ్యలో ఈ రెక్టాంగులర్ షేప్ అల్యూమినియం ఫ్రేమ్ మీద ఈ పర్టికులర్ కండక్టర్స్ అయితే ఉంటాయి, రైట్? ద కాయిల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది రెక్టాంగులర్ ఫార్మర్. ఇది అల్యూమినియం తోటి ఉంటుంది అండ్ ఈ సేమ్ పాయింట్ ఉంది, ఒకసారి ఇక్కడ చూడండి. తర్వాత మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటే ఈ అరేంజ్మెంట్ లో ఇప్పుడు మూవింగ్ సిస్టమ్ గురించి తెలిసింది. మూవింగ్ సిస్టమ్ లో మెయిన్ ఫండమెంటల్ పార్ట్ వచ్చేసి ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్, కాపర్ కాయిల్. అది ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా మ్యాగ్నెటిక్ ఏదైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో నార్త్ అండ్ సౌత్ పోల్ మధ్యలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మనకు మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటే సింపుల్ గా ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ యూజ్ చేస్తాం, బట్ ఏ మెటీరియల్ వాడతాం దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో PMMC instrument obviously uses permanent magnet only. For creating stationary magnets ఏం యూజ్ చేస్తామంటే Alcomax and Alnico. These are the two material we use. ఒకసారి ఇక్కడ చూడండి, నేమ్స్ ఏంటి? Alcomax, Alnico. సో Alcomax, Alnico ఈ రెండు మెటీరియల్స్ ని ఏం యూజ్ చేస్తాం? ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? Alnico అండ్ Alcomax, రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి కంట్రోలింగ్ టార్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పటి వరకు చూసిన అరేంజ్మెంట్ లో ఎస్ we have a north and south pole. ఈ నార్త్ సౌత్ పోల్ నుంచి మనకి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఎస్, దట్ ఈస్ క్లియర్. తర్వాత మనకు ఒక అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఈ అల్యూమినియం ఫ్రేమ్ పైన మనకు కాపర్ కండక్టర్ ఉంది. ఇక్కడ వరకు కరెంట్ మొత్తం ఇప్పటి వరకు అరేంజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఈ కాపర్ కాయిల్ కి అవుట్ సైడ్ నుంచి మనం సప్లై ఇచ్చినప్పుడు ఇందులో కరెంట్ ఫ్లో అయినప్పుడు వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ పోల్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడ పెడతామో ఇక్కడ కొంత ఫోర్స్ అండ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే టార్క్ ని డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. వై వి కాల్ డిఫ్లెక్టింగ్ టార్క్ మీన్స్ ఈ అల్యూమినియం ఫ్రేమ్ ఏదైతే ఉందో, ఈ ఫార్మర్ ఏదైతే ఉందో ఒక స్పిండిల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ స్పిండిల్ ఈజ్ అరేంజ్డ్ సో దాట్ ఇట్స్ వెరీ ఫ్రీ టు రొటేట్ ఇన్ ద బేరింగ్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా ఫ్రీగా రొటేట్ అయ్యే విధంగా మనకు ఒక బేరింగ్ సిస్టమ్ లో అరేంజ్ చేయబడి ఉంటుంది. ఈ బేరింగ్స్ మధ్యలో అది కనెక్ట్ చేయడం వల్ల వెన్ ఎవర్ దిస్
moving system or whenever this moving coil experiences force or a torque, that torque is deflecting torque. Whenever it experiences deflecting torque, ఆటోమేటికలీ ఈ ఏదైతే మనకు ఈ మొత్తం టోటల్ స్పిన్డిల్ దగ్గర ఏదైతే మూవింగ్ సిస్టమ్ ఉందో అది మూవ్ అవుతుంది. వెనెవర్ ఇట్ మూవ్స్, దానికి కనెక్ట్ చేయబడి ఉన్న మనకు పాయింటర్ ఉంటుంది కదా, ద పాయింటర్ ఆల్సో మూవ్స్. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ డిఫ్లెక్టింగ్ టార్క్ ఏర్పడుతుందో ఆ స్పిన్డిల్ రొటేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పాయింటర్ విల్ ఆల్సో మూవ్స్ ఆర్ పాయింటర్ విల్ ఆల్సో రొటేట్. అంటే ఈ మూమెంట్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇక్కడ? డిఫ్లెక్టింగ్ టార్క్. మరి డిఫ్లెక్టింగ్ టార్క్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దిస్ మూవింగ్ కాయిల్ కోర్. ఈ మూవింగ్ కాయిల్ కోర్ లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మాత్రమే డిఫ్లెక్టింగ్ టార్క్ ఏర్పడుతుంది. ఎస్, అప్ టు దిస్ క్లియర్. బట్ వెనెవర్ we are getting some amount of deflecting torque, ఆ పాయింటర్ మరి ఎక్కడ వరకు మూవ్ అవుతుంది? దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్ సప్లై. అంటే మనం 10 ఆంపియర్స్ కరెంట్ మెజర్ చేస్తున్నామా, 20 ఆంపియర్స్ కరెంట్ మెజర్ చేస్తున్నామా, 50 వోల్ట్స్ మెజర్ చేస్తున్నామా, 100 వోల్ట్స్ మెజర్ చేస్తున్నామా, మనం ఇచ్చిన ఇన్పుట్ సప్లైని బట్టి ఆ పాయింటర్ ఎంతవరకు మూవ్ అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. బట్ హౌ ఇట్ డిసైడ్స్, ఆ మూమెంట్ ఉన్న పాయింటర్ ఎక్కడ స్టాప్ అవ్వాలి, హౌ ఇట్ స్టాప్స్. అప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ కంట్రోల్ టార్క్. ఈ కంట్రోలింగ్ టార్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ పాయింటర్ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆగాలి అని ఎలా డిసైడ్ అవుతుంది అనేది కంట్రోలింగ్ టార్క్ ఉంటుంది. సో కంట్రోలింగ్ టార్క్ గురించి కొన్ని పాయింట్స్ ఇక్కడ చూడండి. దెన్ ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో కంట్రోలింగ్ టార్క్ ఈస్ బికాస్ ఆఫ్ స్ప్రింగ్స్. ఎక్కడైనా కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇన్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ హౌ వి విల్ గెట్ కంట్రోలింగ్ టార్క్ మీన్స్ ద కంట్రోలింగ్ టార్క్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఓన్లీ స్ప్రింగ్స్. ఈ స్ప్రింగ్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి? ఈ స్ప్రింగ్ ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు కూడా ఇంపార్టెంట్, అది స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుదాం. బట్ ఇక్కడ మాత్రం కంట్రోలింగ్ టార్క్ ఇక్కడ టాప్ లో అండ్ అదే విధంగా ఈ బాటమ్ లో మనకు స్ప్రింగ్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో స్ప్రింగ్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది మూమెంట్ డిఫ్లెక్టింగ్ టార్క్ వల్ల పాయింటర్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో స్ప్రింగ్ అనేది ఈ డైరెక్షన్ లో టైట్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ గట్టిగా ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ స్ప్రింగ్ కనెక్ట్ అయింది అనుకోండి, ఇది ఇలా మూవ్ అవుతుంటే స్ప్రింగ్ టైట్ అయిపోతుంది. అంటే ద స్ప్రింగ్ ఈజ్ ఆల్సో అపోజింగ్. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈ పాయింటర్ మీద deflecting torque is working in this direction and controlling torque is working in this direction. So both are opposite to each other. The deflecting torque is working in this direction. Because of this deflection torque only the pointer is moving. But whenever the deflecting torque is increasing, pointer is moving gradually in the opposite direction. Controlling torque is also acting because of spring. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నప్పుడు, రెండు ఒకే పాయింట్ మీద అంటే పాయింటర్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఆ రెండు టార్క్స్ ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో both the torques will be equal to each other. That means TD is equal to TC. Whenever this condition appears, అంటే ఎప్పుడైతే రెండు టార్క్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఎంత ఫోర్స్ పడుతుందో ఇక్కడ నుంచి కూడా అంతే ఫోర్స్ పడుతుంది అని అంటే ఆ మధ్యలో ఉన్న పాయింటర్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. అప్పుడు దట్ మీటర్ విల్ షో ద రీడింగ్ ఆర్ మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో ఆ వాల్యూని ఆ రీడింగ్ ని అది రీడ్ చేస్తుంది. ఇది కంట్రోల్ టార్క్ యొక్క యూజ్. ద స్ప్రింగ్స్ ఆర్, ఇక్కడ చూడండి స్ప్రింగ్ గురించి మాట్లాడుతాం ఎందుకంటే కంట్రోలింగ్ టార్క్ టీసీ అని రిప్రజెంట్ చేస్తాం. TC we are getting because of the springs only, but the springs ఎలా తయారు చేస్తాం? Made up of phosphorus bronze material. Very important. So ఏమంటాడు? Which of the following material is used to make springs? సో స్ప్రింగ్స్ అది పిఎంఎంసి కావచ్చు, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో స్ప్రింగ్స్ తయారు చేయడానికి మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? ఫాస్ఫరస్ బ్రాంజ్. అండ్ ఈ జ్యువెల్ బేరింగ్స్ టూ సైడ్స్ లో ఇది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ స్ప్రింగ్స్ ఆల్సో ప్రొవైడ్ పాత్ టు ది లీడ్ కరెంట్ టు ఫ్లో అండ్ అవుట్ ద మూవింగ్ కాయిల్. అంటే
మరి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సప్లై నుంచి వచ్చే కరెంటు ఈ కాయిల్కి వెళ్తుంది. మరి ఈ కాయిల్కి ఎలా వెళ్తుంది? బికాజ్ ఈ ఎంటైర్ ఏరియా అంతా కూడా డైరెక్ట్గా రొటేట్ అవ్వడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరి రొటేట్ అవ్వడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఈ వైర్ కనెక్షన్ ఎలా ఇస్తామంటే త్రూ స్ప్రింగ్స్. ఈ స్పిండిల్కి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ వస్తే మళ్ళీ ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్ వెళ్తుంది. ఈ రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మనకి ఎగ్జాక్ట్గా కంట్రోలింగ్ టార్క్ సంబంధించింది, రైట్. సో అసలు ఈ కంట్రోలింగ్ టార్క్ ఎలా వస్తుంది అని అంటే, జనరల్గా మనకు స్ప్రింగ్ అనేది ఇలా 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 చాలా రౌండ్స్గా చుట్టి ఒక దగ్గర ఇలా స్టేబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు నార్మల్ స్ప్రింగ్ను కూడా ఇట్లా రొటేట్ అయిన స్ప్రింగ్ని ఒక సైడ్ నుంచి ఫోర్స్ చేస్తే టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం, ఇది అందులో ఉన్న సస్పెన్షన్ ఏదైతే స్ప్రింగ్ రిబ్బన్ ఉంటుందో దాంట్లో ఉండే సస్పెన్షన్ ఇలా చూపిస్తాం. జనరల్గా మీరు ఇట్లా గట్టిగా లాగారనుకోండి దగ్గరికి అయిపోతుంది, వదిలేసామనుకోండి ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈ మెకానిజమే ఆ స్ప్రింగ్ మీద పనిచేస్తుంది, అదే మనకు పాయింటర్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు డిఫ్లెక్టింగ్ టార్క్ ఏంటో చూసాం, కంట్రోలింగ్ టార్క్ అంటే ఏంటో చూసాము, అండ్ మూవింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూసాము, అదేవిధంగా మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. అంటే కంప్లీట్గా ఈ పర్టికులర్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ చూసాము. నెక్స్ట్ డాంపింగ్ టార్క్ కూడా ఇంపార్టెంట్, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అసలు డాంపింగ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ damping torque is used to keep the movement of the coil in the rest. ఏదైతే పాయింటర్ ఉందో దీని మీద డిఫ్లెక్టింగ్ టార్క్ ఇక్కడ నుంచి పనిచేస్తుంది, ఇక్కడ నుంచి కంట్రోలింగ్ టార్క్ రెండు యాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ పాయింటర్ ఏమవుతుందంటే వెరీ ఫాస్ట్గా చాలా ఆసిలేషన్ చేస్తుంది. ఈ ఆసిలేషన్స్ని కంట్రోల్ చేసి స్టేబుల్గా ఆగడానికి డిఫ్లెక్టింగ్ టార్క్, డాంపింగ్ టార్క్ పనిచేస్తుంది. సో డాంపింగ్ టార్క్ ఇండ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ది అల్యూమినియం కోర్ విచ్ ఈస్ మూవింగ్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ ది పర్మనెంట్ మ్యాగ్నెట్. అంటే ఎక్స్క్లూజివ్గా పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడితే నార్మల్గా డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే అది ఆ డిఫ్లెక్టింగ్ టార్క్ వల్లడం వల్ల ఆ పాయింటర్ అనేది ఎక్కువ ఆసిలేషన్స్ చేయకుండా వెరీ క్విక్గా స్టేబుల్గా అవుతుంది. బట్ పిఎంఎంసిలో ఎందుకు వస్తుంది? డాంపింగ్ టార్క్ ఈజ్ ఇండ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ది అల్యూమినియం కోర్. ఆ అల్యూమినియం కోర్ ఉంటుంది కదా, దాని మూవ్మెంట్ వల్ల ఈ పర్టికులర్ డాంపింగ్ టార్క్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ పార్ట్స్ పాయింటర్ స్కేల్ గురించి కొన్ని పాయింట్స్. ఇందులో పాయింటర్ అంటే ఇదే నీడిల్. పాయింటర్ ఈజ్ లింక్ విత్ ద మూవింగ్ కాయిల్. ఆబ్వియస్లీ మనకి ఏదైతే స్పిండిల్ ఉంటుందో ఆ స్పిండిల్కి ఒక సైడ్ మనకు ఇలా పాయింటర్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. సో అది రీడింగ్ చూస్తుంది. రైట్. నెక్స్ట్ ద పాయింటర్ అనేది ఒక లైట్ వెయిట్ మెటీరియల్ తోటి తయారు చేయబడుతుంది. ఎందుకంటే ఈజీగా డిఫ్లెక్ట్ అయ్యే విధంగా, ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఆ పర్టికులర్ పాయింటర్ని రెడీ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు కొన్నిసార్లు పారలాక్స్ ఎర్రర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పారలాక్స్ ఎర్రర్ అకర్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ ఈజీలీ రెడ్యూస్డ్ బై ది జనరల్గా ఏం చేస్తామంటే కరెక్ట్లీ అలైనింగ్ ద బ్లేడ్ ఆఫ్ ది పాయింటర్, కొంచెం సైడ్ నుంచి చూడడము, పక్క నుంచి చూడడం, అలా పారలాక్స్ ఎర్రర్ కిందకి వస్తాయి. ఆ ఎర్రర్స్ కూడా బ్లేడ్ పర్ఫెక్ట్గా అంటే ఆ నీడిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెడితే పారలాక్స్ ఎర్రర్స్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫండమెంటల్గా వర్కింగ్ ప్రిన్సిపల్, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చూసినాం. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏం లేదండి, సింపుల్గా whenever current carrying conductor placed in a magnetic field, some amount of force or torque is produced here. ఆ టార్క్ వల్ల ఈ నీడిల్ అనేది మూవ్మెంట్ అవుతుంది. ఈ నీడిల్కి ఆపోజిట్ డైరెక్షన్ ఎగ్జాక్ట్ అక్కడ మన స్ప్రింగ్ కనెక్ట్ చేయడం వల్ల కంట్రోలింగ్ టార్క్ ఏర్పడుతుంది. ఈ రెండు టార్క్ ఎప్పుడైతే ఈక్వల్గా అయితాయో ఆ పాయింట్ అనేది ఒక వాల్యూని చూపిస్తుంది. ఇది ఇప్పటివరకు డిస్కస్ చేసింది. మరి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే డిఫ్లెక్టింగ్ టార్క్ ఏంటి, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కంట్రోలింగ్ టార్క్ ఏంటి, దాని నుంచి ఆ నీడిల్ యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న టార్క్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టీడీ ఈజ్ ఈక్వల్ టు, ఇదే టార్క్ మనం చాలా ప్లేసెస్ లో వాడతాం. సో టీడీ ఈజ్ ఈక్వల్ టు BILN, ఆర్ యూ కెన్ టేక్ ఎన్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్, బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ NB, అండ్ L అనేది ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ది సైడ్ L అండ్ D. సో
దాని ఇలా మనకు నార్మల్గా ఎల్డి ఇచ్చాడు కదా, ద వర్టికల్ అండ్ ద హారిజంటల్ లెంత్. నార్మల్గా ఏరియా కూడా తీసుకోవచ్చు అక్కడ మీరు జనరల్గా, ఎందుకంటే కాయిల్ అనేది ఇలా ఉంటుంది కదా, ఒకటి వర్టికల్గా అండ్ హారిజంటల్గా మనం తీసుకుంటాం కదా, ఆ ఎల్ అండ్ డి లెంత్ అండ్ మనకి డి వాల్యూస్ తీసుకుంటే విడ్త్ రెండు వాల్యూ ఎల్ అండ్ డి తీసుకుంటే ఓవరాల్గా నువ్వు ఏరియా కూడా తీసుకోవచ్చు, రైట్. తర్వాత నీకు కరెంట్ త్రూ ది కాయిల్, టీడీ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఇక్కడ మిగతావన్నీ కూడా నంబర్ ఆఫ్ కండక్టర్స్ కాన్స్టాంటే ఉంటుంది, ఫ్లెక్స్ కాన్స్టాంట్ గా ఉంటాయి. ఒకవేళ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ అనేది నేనేం తీసుకుంటా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి తీసుకోవచ్చు, ఆర్ ఎల్ ఇంటూ డి తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డి. ఎందేం లేదండి, ఒక కాయిల్ యొక్క విడ్త్ హైట్ రెండు తీసుకుంటాం అంతే, దాన్ని ఏగా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత కరెంటు, సో టోటల్ టీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బిఏఐ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకో మనం వేరే విధంగా కూడా రాసుకోవాలనుకుంటే మీరు రాసుకోవచ్చు, బట్ ఈ అన్ని వాల్యూస్ కూడా కాన్స్టాంట్గా ఉంటాయి. ఇందులో చూడండి, ఇది కాన్స్టాంటే, ఇది కాన్స్టాంటే, ఇది కాన్స్టాంటే, మిగిలిపోయేది ఎన్ ఒకటే కాబట్టి డైరెక్ట్గా మనం టీడీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఇంటూ ఐ రాసుకోవచ్చు. దీని నుంచి టీడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మిగతాదంతా కూడా కాన్స్టాంట్, ఇప్పుడు ఎన్ కానీ బి కానీ ఎల్ ఇంటూ డి అంటే ఏ కానీ, ఈ మూడు కాన్స్టాంటే, దాన్ని మనం జీ కింద తీసుకుంటే కాన్స్టాంట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది డిఫ్లెక్టింగ్ టార్క్. మరి కంట్రోలింగ్ టార్క్ ఆల్వేస్ టీసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీటా, రైట్. టీసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీటా. సో ఇక్కడ కే అనేది జనరల్గా అక్కడ స్ప్రింగ్ ఉంటుంది కదా, దాని కాన్స్టాంట్. సో ఫైనల్ గా whenever the k is the constant, tc is directly proportional to theta అవుతుంది. సో whenever these two are equal, ఎప్పుడు మనకు మీటర్ ఎగ్జాక్ట్ వాల్యూ చూపిస్తుంది, td is equal to tc కండిషన్. td is equal to tc కండిషన్ మీన్స్ సో I is directly proportional to theta అంటాం, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది is equal to tc కండిషన్ లో k into I is equal to g into I అంటే theta is directly proportional to I or I is directly proportional to theta. సో ఆల్వేస్ మనం ఏం చెప్తామంటే డిఫ్లెక్టింగ్ టార్క్ TD is directly proportional to the current, TD is directly proportional to I, అది మనకు చాలా ఇంపార్టెంట్. సో TD is directly proportional to I. ఇక్కడ నుంచి మనం ఎక్కడ నుంచి తీసుకోవచ్చు, TD is directly proportional to I. అప్పుడు డిఫ్లెక్షన్ theta is also directly proportional to I. ఇది మనం తీసుకునే ఈక్వేషన్స్. ఇది దీనికి సంబంధించిన టార్క్ ఈక్వేషన్కి సంబంధించిన ఈక్వేషన్. సో దీంట్లో ఉండే కామన్గా కొన్ని ఎర్రర్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం జనరల్గా. సో పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండే కొన్ని ఎర్రర్స్, మేజర్గా ఎర్రర్స్ అనేది టెంపరేచర్ ఎఫెక్ట్స్ వల్ల వెరీ ఫ్రీక్వెంట్ గా రావచ్చు. ఎందుకంటే అక్కర్స్ బికాస్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, దాని యొక్క ఏజ్, టెంపరేచర్ మీద అండ్ ఏజ్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మేజర్గా ఈ ఎర్రర్స్ అనేది మ్యాగ్నెట్, స్ప్రింగ్ అండ్ మూవింగ్ కాయిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి ఆ మూడు ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మ్యాగ్నెట్ నుంచి వచ్చే ఎర్రర్స్ ఏంటి? హీట్ అండ్ వైబ్రేషన్ reduces the lifespan of the permanent magnet. సో దీనికి సంబంధించి ఆల్సో reduce the magnetism of the magnet. దీనివల్ల హీట్ వల్ల, వైబ్రేషన్ వల్ల దాని లైఫ్ స్పాన్ తగ్గుతుంది, మ్యాగ్నెటిజం తగ్గుతుంది. ద మ్యాగ్నెటిజం ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆఫ్ ది మ్యాగ్నెట్. సో వీక్నెస్ ఆఫ్ ద మ్యాగ్నెట్ డిక్రీజెస్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది కాయిల్. సో అది వీక్ అయిపోతుంది అని అంటే డిఫ్లెక్టింగ్ టార్క్లో కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి అది ఇంపార్టెంట్. తర్వాత స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ అనేది వీక్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ జనరలీ ఇంక్రీజెస్ విత్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద మూవింగ్ కాయిల్. అంటే బాగా యూజ్ చేయడం వల్ల స్ప్రింగ్ అనేది లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
సో ద స్మాల్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ ద కాయిల్ షోస్ ద లార్జ్ డిఫ్లెక్షన్. సో చిన్న స్మాల్ కరెంట్స్ ఉన్నా కూడా లార్జ్ డిఫ్లెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ద స్ప్రింగ్ అప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ద టెంపరేచర్ వల్ల కూడా ఇది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా 1 degree టెంపరేచర్, the 1 degree rise in the temperature reduces the 0.04% of the life of the spring. అంటే 1 degree centigrade మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే దాని లైఫ్ 0.04% తగ్గిపోతుంది. అంటే టెంపరేచర్ వల్ల స్ప్రింగ్స్ విషయంలో కావచ్చు, మ్యాగ్నెట్ విషయంలో కావచ్చు మనకు ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మూవింగ్ కాయిల్కి సంబంధించిన ఎర్రర్స్. సో ద ఎర్రర్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాయిల్, the range exhausted from as a given limit, use of the shunts. సో మనం ఇందులో షంట్స్ ఎక్కడ వాడతాం, మల్టిప్లయర్స్ ఎక్కడ వాడతాం, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The error occurs because of the change of the coil resistance and the shunt resistance. సో జనరల్గా ఆ బేసిక్ ఫండమెంటల్ మీటర్స్లో షంట్స్ అండ్ మల్టిప్లయర్స్ అని వాడతాం. షంట్స్ మల్టిప్లయర్స్లో ఏ విధంగా చేంజెస్ అవుతాయి అవి కూడా మనం డిస్కస్ చేద్దాం మూవింగ్ కాయిల్కి సంబంధించింది. సో ఈ పర్టికులర్ ఎర్రర్స్ ని మనము మినిమైజ్ చేయడానికి వి యూజ్ స్వాంపింగ్ రెసిస్టెన్స్. స్వాంపింగ్ రెసిస్టెన్స్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ జనరల్ గా ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఈ టెంపరేచర్ ఎర్రర్స్ ని, ఇలాంటి ఎర్రర్స్ ని మనం తగ్గించడానికి స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఆర్ ప్లేస్ ఇన్ సిరీస్ విత్ ద మూవింగ్ కాయిల్. ఏదైతే మూవింగ్ కాయిల్ ఉంటుందో దానికి సిరీస్ లో ఒక రెసిస్టర్ ని యాడ్ చేస్తాం, దాన్ని స్వాంపింగ్ రెసిస్టెన్స్ అంటాం. ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ లో వాడే మెటీరియల్ నేమ్స్ కూడా అడుగుతారు, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ద రెసిస్టర్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈస్ నోన్ యాజ్ స్వాంపింగ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఏంటి, ద లోయెస్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ రెడ్యూసెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద టెంపరేచర్ ఆన్ ద మూవింగ్ కాయిల్. జనరల్ గా ఈ టెంపరేచర్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడానికి వాట్ వీఆర్ యూజింగ్, స్వాంపింగ్ రెసిస్టెన్స్. తర్వాత చూడండి, ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఒకసారి చూడండి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో జనరల్ గా ఇందులో డిఫ్లెక్షన్, TD is directly proportional to I వచ్చింది, అదేవిధంగా θ is directly proportional to I వచ్చింది. whenever θ is directly proportional ఉంటుందో దాని యొక్క స్కేల్ అనేది ఆల్వేస్ యూనిఫామ్ డైరెక్షన్ లో ఉంటుంది, నాన్ యూనిఫామ్ ఉండదు, యూనిఫామ్ గా ఉంటుంది. whenever scale is uniform we have some advantages. ఎర్రర్స్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రీడింగ్స్ చూస్తామో మనకు కొన్నిసార్లు మీటర్స్ లో మీకు ఈ స్కేల్ మీద కొన్ని చాలా కంజెస్టెడ్ గా దగ్గరకు ఉంటే పోతా ఉంటే పెరుగుతా పోతా ఉంటుంది, ఇక్కడ వరకు దూరం అయిపోతుంది. బట్ కొన్ని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే గ్యాప్ తోటి మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాయి. సో ఇలా ఉంటే యూనిఫామ్ స్కేల్ అంటాం. ఇలా ఎక్కువ గ్యాప్ దగ్గరకుంటే, ఎక్కువ గ్యాప్ ఉంటే దీన్ని నాన్ యూనిఫామ్ అంటాం. సో దీన్నేమో యూనిఫామ్ స్కేల్ అంటాం. అంటే ఎప్పుడైతే డిఫ్లెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింటర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్, ద స్కేల్ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్. తర్వాత చూడండి, స్కేల్ అనేది ఇందులో యూనిఫామ్ గా ఉంటుంది అండ్ ఆ డివిజన్స్ కూడా చాలా ఈక్వల్ గా డివైడ్ చేయబడింది. ద పవర్ కన్సంప్షన్ ఆఫ్ ద డివైస్ ఈజ్ జనరలీ వెరీ లెస్. ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ హ్యావ్ హయ్యర్ యాక్యురసీ ఉంటుంది బికాస్ హై టార్క్ వెయిట్ రేషియో. ఇందులో టార్క్ వెయిట్ రేషియో ఎక్కువగా ఉంటుంది, అందుకని యూ విల్ గెట్ వెరీ యాక్యురేట్ వాల్యూస్. క్లియర్? ఇందులో జనరల్ గా వోల్ట్ మీటర్ లాగా వాడచ్చు, దీన్ని అమ్మీటర్ లాగా వాడచ్చు, రైట్? దీంట్లో మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్ లాగా, మల్టీ రేంజ్ అమ్మీటర్ లాగా కూడా వాడచ్చు బై యూజింగ్ మల్టిప్లయర్స్ అండ్ షంట్స్. వాట్ ఈజ్ మల్టిప్లయర్ షంట్స్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ కంటిన్యూషన్ దీంట్లో. తర్వాత ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఆల్వేస్ యూజ్ సెల్ఫ్ షీల్డింగ్ మ్యాగ్నెట్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఏరోస్కోపిక్ అప్లికేషన్స్ లో వాడే సెల్ఫ్ షీల్డింగ్ మ్యాగ్నెట్ ను వాడతాము, పర్మనెంట్ మ్యాగ్నెట్ ను వాడతాము. సో అది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో ఫండమెంటల్ గా ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి చూడండి. ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ద డిసి కరెంట్. ఇక్కడ ఏసీ కరెంట్ లో దీన్ని మనం వాడము,
ఎందుకు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ పిఎంసి ఇన్స్ట్రుమెంట్ జనరల్గా ఓన్లీ డీసీ సప్లైలో మాత్రమే ఈ ఫైనల్ రిజల్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. తర్వాత చూడండి, సో ఈ మనకు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఈదర్ టైం వేరియేషన్, స్పీడ్ వేరియేషన్, మనకు ఇవన్నీ చూసాం. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడానికి ఏమేమి ఉంటాయి ఫండమెంటల్గా అవన్నీ చూసాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్, ద ర్యాపిడ్ వేరియేషన్ ఆఫ్ ద కరెంట్ వ్యారీస్ ద టార్క్ ఆఫ్ ద కాయిల్ బట్ ద పాయింటర్ కెన్ నాట్ ఫ్లో ద ఫాస్ట్ రివర్సల్ అండ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద టార్క్ దస్ ద కెనాట్ యూజ్ ఫర్ ఏసీ. ఎందుకు? జనరల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ వేరీస్ విత్ టైం ఉంది కాబట్టి ర్యాపిడ్ వేరియేషన్ ఆఫ్ ద కరెంట్ వేరీస్ ద టార్క్ ఆఫ్ ది కాయిల్. ఈ కరెంట్ వేరియేషన్ ఉండడం వల్ల టార్క్ ఆఫ్ ది కాయిల్ కూడా మనకు చేంజ్ అవుతుంది. దాని నుంచి జనరల్గా ద పాయింటర్ నాట్ ఫ్లో ద ఫాస్ట్ రివర్సల్, పాయింటర్ అనేది మళ్ళీ ఇటు 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 రివర్సల్లో ఫ్లో అవ్వలేదు కాబట్టి మనం డీసీలో వాడతాం దీన్ని. ద ఫ్లో ఆఫ్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మచ్ హయ్యర్ యాజ్ కంపేర్ టు ద మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏమంటున్నాడు? కాస్ట్ అనేది ఎంఐతో కంపేర్ చేస్తే ఎంసీ ఎక్కువగా ఉంటుంది. దెన్ సో మూవింగ్ కాయిల్ ఏదైతే మనం అందులో వాడతామో అదే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో వాడే డాంపింగ్ ఏంటి? పిఎంఎంసిలో వాడే డాంపింగ్ ఏంటి అని కూడా అడుగుతాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. The electromagnetic damping opposes the motion of the coil which is, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. జనరల్గా అసలు ఒక ఇన్స్ట్రుమెంట్స్లో డీడీ టీసీ ఎలా వస్తుంది, దాని నుంచి డిఫ్లెక్టింగ్ టార్క్ నుంచి మనం ఏ విధంగా చేయొచ్చు అనేది డిస్కస్ చేసినాం. సో ఇక్కడ వరకు పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, దానికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా చూసాము. దీని తర్వాత పిఎంఎంసి యొక్క బేసిక్ ఫండమెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ను వాడి ఎక్స్టెన్షన్ రేంజెస్ ఎలా చేయాలి, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. అంటే దాని యొక్క రేంజ్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు. రైట్? yes, థ్యాంక్ యూ.